నెక్స్ట్ మనం చూసేది జీప్ కంపాస్ అనేది 2018 మోడల్ 1,22,000 తిరిగింది. డీజిల్ వెహికల్ 1,28,000 తిరిగింది. 15,50,000 ఉంది. సో దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. జీప్ కంపాస్ గురించి ఇంకా మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఇస్తారు కాబట్టి ఉంటాయి. బట్ ఇదైతే కొద్దిగా రఫ్గా తిరిగింది. 128 తిరిగింది అండ్ బ్లాక్ కలర్ అండ్ నంబర్ అయితే చూడొచ్చు బాస్ ఉంది 8055. బట్ దీంట్లో ఏంటంటే ఒకటి ఏంటంటే మైనస్ పాయింట్ ఒకటి 128 తిరిగింది. బట్ మినిమం 3 to 4 lakhs అయితే తిరుగుతుంది వెహికల్. దాంట్లో ఏం లేదు కానీ కొద్దిగా రఫ్గా తిరిగినాడు వెహికల్ అయితే చూడడానికి అయితే ఓకే. టైర్లు అయితే కొత్తగా ఉన్నాయి అండ్ చిన్న చిన్న స్క్రాచెస్ అవి అయితే ఉన్నాయి. వెహికల్ అయితే మరి గిఫ్లాన్ చేసుకుంటే కొద్దిగా నీట్ అవుతుందేమో తెలియదు. వెహికల్ అయితే మంచిగా ఉంది బ్లాక్ కలర్. సో దీని గురించి కూడా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా నెగోషియేట్ చేసుకుంటే నంబర్ ఫోన్ చేయండి, చేస్తే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసేసి 2010 మోడల్ జైలో అండి. D2 ఇది డీజిల్ వెహికల్. 57,000 తిరిగింది. 465 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అరౌండ్ మనకి 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొద్దిగా. సో వెహికల్ అయితే చూడొచ్చు జైలో మనకి 7 seater ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. దీంట్లో మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి అండ్ అలవెల్స్ కూడా ఇచ్చాడు. సో వెహికల్ అయితే నార్మల్ ఉందండి. ఇక జైలో ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు. అది కూడా 10 మోడల్ అంటే దగ్గర 14 years వెహికల్స్. కొన్ని హెడ్ ల్యాంప్స్ అవి ఇవి చిన్నవి ఉన్నాయి, చేయించుకోవాలి. సో దాన్ని పట్టుకొని మనం నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్ అయితే. 7 seater తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 3.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో. సో ఇవన్నీ చెప్పి నెగోషియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేది XU500 అండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డీజిల్ వెహికల్. 84,000 కిలోమీటర్ తిరిగింది. 710 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో XU500 W8 ఇది 2012 మోడల్ 84,000 చూపిస్తుంది. 780 నెగోషియబుల్. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్లో వెహికల్ గురించి మాట్లాడుకుంటే మనము ఒకటి ఏంటంటే కలర్ అండి. కలర్ మంచి కలర్ ఇది. అండ్ కలర్ కూడా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్. టైర్స్ అయితే మంచిగా ఉన్నాయి. 80% టైర్స్ ఉన్నాయి. 80 to 90% కొత్త టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఫిజికల్ మనకైతే కండిషన్ ఆల్రెడీ మనం సర్టిఫైడ్ వెహికల్సే కాబట్టి చెక్ చేసే ఉంటుంది కాబట్టి అలా మీరు చెక్ చేసిన టెన్షన్ అవసరం లేదు. వెహికల్ అయితే బాగుందండి. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయండి. మైట్ బి పెట్రోల్ ఉండొచ్చు. 18 మోడల్ పెట్రోల్ అంటే దగ్గర మనకి 7.5 బడ్జెట్లో ఉండొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ నాకు కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. సో ఇది వచ్చేసి అలవెల్స్ ఇచ్చాడు కాబట్టి ZA ఉంటుంది, ZXI ఉంటుంది సారీ. అండ్ అట్లా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయండి. బ్రీజా అక్కడ చూడొచ్చు. మన దగ్గర ఇవన్నీ చూపించడానికి కుదరట్లేదు. ముందు క్రేటా ఉంది, TU300, తర్వాత ఎర్టిగా, ఈకోస్పోర్ట్, ఇన్నోవా, ట్రైబర్, ఇక్కడ TU300 ఇవన్నీ ఎందుకంటే మనం ముందు వేరియస్ తీయలేం కాబట్టి కంజెస్టెడ్ ఉంది కాబట్టి మామూలుగా చూపిస్తాం. ఇక్కడ బ్రీజా ఉంది, ఇది పెట్రోల్ వెహికల్. బ్రీజా, ఈకోస్పోర్ట్ డీజిల్ వెహికల్. బ్రీజా ఇది పెట్రోల్ వెహికల్, ఇది డీజిల్ వెహికల్ ఇది. అండ్ ఈకోస్పోర్ట్ 2 ఈకోస్పోర్ట్స్ ఉన్నాయి, టెరెనో ఉంది, డస్టర్ ఉంది అండ్ ఫార్చునర్స్ ఉన్నాయి, ఇన్నోవా ఉన్నాయి, అన్ని వెహికల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని వెహికల్స్ అయితే మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడైతే. సో SUVస్లో, MUVస్లో. అండ్ ఇప్పుడు మనం చూసే 2015 మోడల్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ లైన్ అనేది 1,12,000 తిరిగింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బేసిక్ మోడల్ ఇది. బేసిక్ మోడల్ అంటే మీకు మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్ వస్తుంది. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కొద్దిగా మినీ కాంపాక్ట్ SUV కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి. ఎంత 575 ఉంది అంటే 5 lakh బడ్జెట్లో రావచ్చు, ట్రై చేయొచ్చు 5,520లో. అండ్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నైతే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మంచిగా ఉందండి, నార్మల్గానే ఉంది. టైర్స్ అయితే 50 to 60% ఉంది. సో కలర్ అయితే మీరు చూస్తున్నారు కదా, కలర్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ ఈకోస్పోర్ట్. ఇది వచ్చేసి టైటానియం. ఇందాక ట్రెండ్ లైన్ చూసాము, టైటానియం 65,000 తిరిగింది. 6,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో హైలైన్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. అండ్ దాంట్లో ఇందాక మనము వేరే కలర్ చూపించాం కాబట్టి ఆరెంజ్ కలర్. ఇప్పుడు వచ్చేసి మనం చూసేది వైట్ కలర్. సో దీని గురించి పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ వెహికల్ ఇక్కడ కొద్దిగా హెడ్ ల్యాంప్స్ డల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ అయితే నార్మల్గా ఉంది, టైర్స్ కూడా కొద్దిగా నార్మల్గా ఉన్నాయి. వెహికల్ అయితే చూడొచ్చు మీరు. వెహికల్ వైట్ కలర్ డీజిల్ వెహికల్స్ కావాలన్న వాళ్ళకి తీసుకుని వెళ్ళచ్చు.